అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొబ్బరి లడ్డూలు. దానికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల తురిమిన కొబ్బరి అండి. 2 కప్పులు తురిమిన కొబ్బరి, 2 కప్పుల తురిమిన కొబ్బరికి 1 కప్పు బెల్లం, కొన్ని కాజుపప్పులు. ఇప్పుడు ఒక కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పులని దోరగా వేయించుకోవాలి. ఇలా వచ్చిన దోరగా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసి పచ్చి కొబ్బరి తురుముని దోరగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి వేయించాలండి, లేకపోతే పచ్చి కొబ్బరి కదా తొందరగా మాడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టి దీన్ని వేయించుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఇలా దీన్ని వేగిన కొబ్బరిలో 1 కప్పు బెల్లం తురుము వేసుకొని చక్కగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటాం కదా, బెల్లం కొంచెం కరగడానికి మనము ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కలుపుతూ ఉండాలి. అది కొంచెం మనకు లేత పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. కొంచెం ఇలా బెల్లం గడ్డలు ఏవైనా ఉంటే ఇలా నల్ల కొట్టుకుంటూ కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే అది కొంచెం మనకు లేత పాకం వస్తుంది. నేను చూపిస్తాను. అది లేత పాకం వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవడం. మనము ఎంత చక్కగా తురిమినా కూడా బెల్లం అక్కడక్కడ గడ్డలు ఉంటాయి కదండి, వాటన్నిటిని చిలుముకుంటూ చక్కగా కొంచెం లేత పాకంలాగా ఇలా వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. కొబ్బరి తింటే దగ్గులేస్తుందని అందరూ అంటారు. అది తప్పండి. మన కొబ్బరిలో ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసి ఓన్లీ వైట్ కలర్ పార్ట్ని తింటే అసలు దగ్గు అనేది రాదండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదండి. ఇది పచ్చి కొబ్బరి బెల్లంతోనే చేసాం కాబట్టి మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో. అదేనండి, తయారైపోయిన మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత, ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు వీటిని లడ్డూలుగా చుట్టలేము మనము కనుక, కొంచెం చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని తయారు చేసుకోవడమే. చూడండి, ఇప్పుడు చల్లారిపోయిందండి ఇది. ఇప్పుడు వీటిని చక్కగా ఉండలుగా చుట్టుకోవడమే. ఇలా ఉండలుగా చుట్టుకొని ఇందులో మనకి ఇష్టమైన జీడిపప్పులు వేసుకొని పెట్టుకోవడమే ఫ్రెండ్స్. ఇవి మనకు 3-4 డేస్ అయినా కూడా చెడిపోకుండా ఉంటాయి. ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. మనం బెల్లం వేసాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా ఉండలు చేసుకొని పెట్టుకుంటే 3-4 డేస్ అయినా చాలా బాగుంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు తయారు చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.